2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం. మాంద్యం ఏర్పడుతుంది. హ్మ్. ఎట్లా? అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులొస్తున్నాయి. హ్మ్. ఏమిటంటే, డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అయితుంది. మనము నగదివ్వడం గానీ, నగదు తీసుకోవడం తీసుకోవడం. గానీ ఇప్పుడు జరగదిగ. హ్మ్. డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో, హ్మ్. అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా గూడా, హ్మ్. మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. ఓకే గురు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా గురుగారు. వినండి. ఆ! బంగారము ఇంకా 2,00,000 దాకా 10 గ్రాములు వెళ్తుంది. హ్మ్. ఇంకో 6 మాసాలలో. 6 6 మాసాలు. మాసాలు. హ్మ్. తర్వాత వెండి గూడా, సిల్వర్ గూడా 3,00,000కు రీచ్ అయితుందమ్మా. అబ్బా! హ్మ్. కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా బంగారము, హ్మ్. వెండి డబ్బులున్న వాళ్ళు కొనిపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువైతాయి. సైబర్ నేరాలు. ఈ ముఖ్యంగా. హ్మ్. ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది గూడా అట్లానే వస్తూ ఉంటుంది. హ్మ్. ఉదాహరణకు మనం ఇంకొక సూచన మన ప్రేక్షకులందరూ గూడా 2 సెల్ ఫోన్‌లు గొనాలి. ఓహ్! అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ గాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే, మనము మాట్లాడము, ఎస్ఎంఎస్‌లు, మెసేజ్‌లు ఇవన్నీ గూడా ఒక సెల్ యూజ్ జేయాలి. డబ్బుల కోసం. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నంబర్ స్పెషల్‌గా యూజ్ జేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా. హ్మ్. ఇది పోలీసు వ్యవస్థకు గూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. హ్మ్. కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు గూడా కొంత మళ్ళా మళ్ళీ. భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. హ్మ్. తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో, అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం గూడా హ్మ్. మనకు కనబడుతుంది. ఓకే. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్‌లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో, హ్మ్. తమిళనాడు గాని, ఇంకా మిగతా రాష్ట్రాలలో హ్మ్. బీజేపీ దాదాపు గెలుపు దిశగా హుహు. వెళ్తుంది. హ్మ్. ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. హ్మ్. తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్‌మెంట్ గూడా పెరుగుతుంది. హుహు. సో, ఉద్యోగాలలో. ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్‌ని కనుక్కుంటారు. హ్మ్. కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్‌లీ అయిపోతుంది. హ్మ్. సో, ఇవన్నీ గూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నంబర్‌ను బట్టి హ్మ్. జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. హ్మ్. మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా హ్మ్. ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. హ్మ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం ఓకే గురుగారు. చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం. అమ్మా.